ఇప్పుడే ప్రకాశం అడిగినా, ఏంటి సురంగల్ గ్రామంలో బ్రాండ్ షాప్ ఉందా అని చెప్పి అడిగినా. బ్రాండ్ షాప్ ఉందో లేదో తెలియదు కానీ బెల్ట్ షాప్ అవుతుంది అన్నాడు. నీకు తెలుసా 150 మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టించిండు. 150 మందికి ఒక బెల్ట్ షాప్ పెట్టించాను. నేను లెక్క చెప్పిపోతున్నా, మా ఆడపిల్లకు మంచిగా అర్థమవుతుంది. సద్దులు తిన్న కాడ, కలుపులు కలిసే కాడ, యాప చెట్ల కింద కూర్చొని ముచ్చట పెట్టుకునే కాడ, అరుగు మీద కూర్చున్న కాడ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఒకప్పుడు తాగుడంటే సుట్టపోలు వచ్చి తాగుతుండేది. సుట్టపోలు వచ్చినప్పుడు తాగుతుండేది. ఏదో పెద్ద మనుషులు తాగేది, కొంత కళ్ళు వాడికనో లేకపోతే పెద్ద మనుషులు ఉంటే ఉన్నోళ్ళు అయితే జర ఇది ఉండేది, సాయంత్రం కాగానే పెద్ద మనుషులు చెప్పి. కానీ ఇవాళ తాగిన కుటుంబాలన్నీ, తాగని కుటుంబాలన్నీ వీళ్ళకి లెక్కేస్తే తాగిన కుటుంబాలు ఎక్కువ ఉంటాయా, తాగని కుటుంబాలు ఎక్కువ ఉంటాయా? ఇవాళ ఇంత పంట పండినా, ఇంత సంపద వచ్చినా కూడా బరకదెందుకు లేదంటే నువ్వు అన్ని పైసలు అయిపోతున్నాయి. నీకు తెలుసా, నీకు ఇచ్చే పెన్షన్ డబ్బులు 11,000 కోట్లు సంవత్సరానికి. నీకు ఇచ్చే కళ్యాణ లక్ష్మి డబ్బు 2,500 కోట్లు. నీకు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా కలిస్తే 11-12 కోట్లు. మొత్తం కలిస్తే కూడా మనకు వచ్చే డబ్బు పల్లెలకు సంవత్సరానికి 25,000 కోట్లు. కానీ నీ బెల్ట్ షాపులు, నీ బ్రాండ్ షాపులు, నీ రెస్టారెంట్లు మనం తాగి ప్రభుత్వానికి కట్టే డబ్బు 45,000 కోట్లు. ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చిండు? ఎవరి సొమ్ము ఎవరికి ఇచ్చిండు? నీకు తెలిసి అమ్మా, నువ్వు ఆలోచించాయి. తాగినాక సైకిల్ మోటార్ మీద పోతే అక్కడక్కడ యాక్సిడెంట్ చేసి చచ్చిపోతారు. ఇంట్లో భార్యలు బతలాడతారు. తాగుతూ కానీ ఇంటికి తెచ్చుకొని తాగంటారు. ఎందుకంటే నువ్వు బయట తాగితే ఎక్కడన్నా పడిపోతే చచ్చిపోతే మళ్ళీ నా పుస్తల తాడు దిగిపోతాను. అమ్మా, పుస్తల తాళ్ళు కట్టడానికి కేసీఆర్ ఇచ్చే డబ్బు 2,500 కోట్లు. కానీ తాగిపిచ్చి యాక్సిడెంట్ చేసి చచ్చిపోతే, పంచాలు పెట్టుకొని కొట్లాడుకుంటే ఇవాళ లివర్ ఖరాబ్ అయిపోయి, కిడ్నీలు ఖరాబ్ అయిపోయి, కొంతమంది అయితే ఊళ్ళో మనం చూస్తాం 4 గంటల కూడా తాగుతూ ఉంటాడు. ఒక 5 మందో 10 మంది అయితే అరే మన జోలికి పోకరా వాడు తాగుతాడు అని చెప్తాడు. నీ ఊర్లో అర్ధరాత్రి పూట కడుపు నొప్పి లేస్తే నీకు టాబ్లెట్ దొరకదు. కానీ నీ ఊర్లో అర్ధరాత్రి పూట కుతిలేస్తే మాత్రం మందిసి దొరుకుతుందమ్మా బెల్ట్ షాపులలో. నీకు తెలుసా, ఆయన మనల్ని అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నంబర్ వన్ అన్నింటిలో నంబర్ 1 అంటాడు. నీ అన్న నన్ను కూడా మాట్లాడి ఎవరు నంబర్ 1 చెప్తా అని చెప్పిన. ఇల్లు కట్టి ఇవ్వని దాంట్లో నంబర్ 1. మొత్తం దేశంలో అత్యధికంగా తాగిపిచ్చి డబ్బులు దండుకునే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఏమి నేర్పిందంటే ఇది నేర్పిండిగా.